నమస్తే నేను సంజు నాయక్ అప్డేట్స్ చూస్తే గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా కేంద్ర నిధులు కోల్పోకుండా ఉండేందుకే హడావిడిగా నిర్వహిస్తోందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో జెండాలు మాత్రమే మారాయి గానీ ప్రజల జీవన స్థితిగతులు మారలేదని అన్నారు. పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు చేసిన అభివృద్ధి పనులు చూపించి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. తాను ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ను తన ఎంపీ కాలం పూర్తయ్యేలోపు పూర్తి చేస్తారని రఘునందన్ రావు హామీ ఇచ్చారు. 950 కోట్లు మున్సిపాలిటీల కోసం భారత ప్రభుత్వం పంపించినటువంటి పైసలు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆగమాగం ఆదరబాదరగా ఏదో ఒక రకంగా మమ్మ అనిపించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంస్కరణ మీద చిత్తశుద్ధి లేదు, పేద ప్రజల ఆలోచన పేద ప్రజల ఆకలి మీద పట్టింపు లేదు, ఏదో ఒక రకంగా అధికారంలోకి వచ్చినామని చెప్పుకోవాలనేటువంటి ఒక తాపత్రయం తప్ప ఇంకొకటి లేదు. అందుకని నర్సాపూర్ ప్రజలకి నేను సవినయంగా 2 చేతులు జోడించి చేసేటువంటి అప్పీల్ ఏంటంటే వీళ్ళు అల్లకపోయినా వాళ్ళ ఇళ్ళకి వచ్చిన కాంగ్రెస్ టీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ కాంగ్రెస్ అయింది తప్ప కొత్తగా ఏం లేదు. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యురాలు గతంలో మంత్రిగా చేసిరు కాంగ్రెస్ లో, ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు వారు. సో వారు మారినరు, వారి జెండాలు మారినాయి తప్ప నర్సాపూర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినాక నర్సాపూర్ లోపల జరిగిన మార్పులు ఏంటనేది దయచేసి ఒకసారి ప్రజలకు చెప్పి